వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్ దాడులపై తీవ్రంగా స్పందించింది అమెరికా. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ను భూమి మీద లేకుండా చేస్తానంటూ హెచ్చరించారు. ఇరాన్ తప్పులు చేస్తోంది, భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండవంటూ కూడా బెదిరింపులకు దిగారు. ట్రంప్ వార్నింగ్తో ప్రపంచంలో మళ్లీ యుద్ధ భయం అలుముకుంది. యుద్ధం ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. 1600 పాయింట్లు నష్టపోయాయి దేశీయ మార్కెట్లు. అయితే ప్రపంచం మరోసారి పెను ప్రమాదంలో పడింది. పశ్చిమాసియా రణరంగంగా మారుతోంది. శాంతి చర్చలు జరిపే రోజులు పోయాయి. ఇప్పుడు తుపాకుల మోత, క్షిపణుల గర్జనలే వినిపిస్తున్నాయి. ఇరాన్ చేసిన కొన్ని తీవ్రమైన చర్యలపై అగ్రరాజ్యం అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఊహించని రీతిలో అమెరికా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వార్నింగ్ పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. పశ్చిమాసియా మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతుంది. ఇరాన్ జరిపినటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చర్యలను ఖండిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. గతంలో కూడా ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇతర దేశాల ఒత్తిడి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ట్రంప్ ఒకంత వెనక్కు తగ్గారు. ఇరాన్తో చర్చలు జరిపారు. సీజ్ ఫైర్కి ఒప్పందం కూడా కుదిరిందనేటువంటి మాట. 100 రోజుల వరకు సీజ్ ఫైర్ కొనసాగుతుంది. ఇకపై ఎలాంటి యుద్ధం ఉండదు. ఇరు దేశాలు కూడా గతంలో లాగా మళ్ళీ యథావిధిగా ఉంటాయనేటువంటి మాట చెప్పారు. అప్పుడు ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఏ స్థాయిలో ఆర్థిక పరమైన అంశాలు, ప్రతి దేశం కూడా ముడి చమురు సరఫరా లేక ఏ స్థాయిలో అల్లాడిపోయిందో అందరం చూసాం. ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మళ్ళీ ట్రంప్ హెచ్చరికలతో ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. It's a very interesting question. To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff. Yes. ట్రంప్ వార్నింగ్తో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మూడో ప్రపంచ యుద్ధ భయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనేటువంటి ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ కొన్ని దేశాలు సమన్వయం పాటించడం కావచ్చు, కొన్ని దేశాలు ఆలోచనలో పట్టడం, కొన్ని దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా ఉండటం కావచ్చు. మొత్తం మీద యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా అమెరికాను వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా అయితే మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైంది అనే దానికన్నా మళ్ళీ ముడి చమురు సరఫరా కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇతరత్ర పరిణామాలన్నీ మళ్ళీ రాబోతున్నాయండి. అలాగే ఎల్నినో, ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో వల్ల ఏ స్థాయిలో వర్షపాతం తగ్గడం కావచ్చు, కరువు ఛాయలు అలుముకోవడం కావచ్చు, వాటికి తోడు ఈ యుద్ధ భయాలు, పెరిగిపోయినటువంటి నిత్యావసరాల ధరలు అన్నీ కూడా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉన్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక్క ట్రంప్ వార్నింగ్, ఇరాన్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాన్ని పెంచబోతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ వార్నింగ్ ప్రభావం కేవలం సరిహద్దులకే పరిమితం అయితే కాలేదు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల పైన కూడా ఇది కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయితే అయ్యాయి. ఆర్థిక సంక్షోభం మొదలైంది అనేటువంటి సూచనలు కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మన దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా యుద్ధ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భయపడినటువంటి ఇన్వెస్టర్లు షేర్లను అమ్మడంతో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లు కుప్పకూరడంతో కోట్లాది రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరగా సద్దుమణకపోతే ముడి చమురు ధరలు పెరిగి మార్కెట్లు మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ గనక దీనికి ప్రతీకారంగా ముందడుగు వేస్తే మాత్రం అది ఖచ్చితంగా అమెరికా అలాగే దాని మిత్ర దేశాలు వర్సెస్ ఇరాన్ కూటమిగా మారి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ కూడా సమన్వయం పాటించి వెనక్కు తగ్గాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోరుకుంటున్నటువంటిది.
ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం వస్తే ఆయిల్ సరఫరా నిలిచిపోతుందనేటువంటి భయంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. యుద్ధం వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, నిత్యావసరాల ధరలు భారమవుతాయని సామాన్యుడు సైతం భయపడుతున్న తరుణంలో మార్కెట్ల పతనం ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ దీని మీద ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా అయితే మారింది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ వెనక్కు తగ్గుతుందా లేక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతుందా? గతంలో కూడా చెప్పింది, మేము ప్రశాంతంగానే ఉంటాం, మాపై కవ్వింపు చర్యలకు పాల్పడినా, మా జోలికి వచ్చినా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడేది లేదు. మొన్నటి వరకు జరిగినటువంటి యుద్ధంలో ఇరానే గెలిచింది. ఇది ఇరాన్ చెప్పినటువంటి మాట. యుద్ధం జరుగుతున్నన్ని రోజులు ఎక్కడా ఇరాన్ వెనక్కు తగ్గలేదు. అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా ఒకంత సంకోచించాయి. ఇజ్రాయెల్ కూడా ఒకానొక సందర్భంలో వెనకైతే తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇరాన్ తాడో పేడో తెలుసుకోవడానికి అయితే సిద్ధమైంది. ఒకవేళ ఇరాన్ కూడా దూకుడుగా ప్రదర్శిస్తే మాత్రం ప్రపంచం చూడబోయేది శాంతిని కాదు, తీవ్రమైనటువంటి వినాశనాన్ని అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి యుద్ధ భయాలు ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే ముడి చమురు సరఫరాకు సంబంధించి ప్రపంచ దేశాలు ఇబ్బంది పడబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యుద్ధ భయాల నేపథ్యంలో బంగారం ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకోబోతున్నాయి. ఇది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారనేది కూడా ఒక సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.